నరేష్ కొంచెం కిందికి పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ. उधर से जाओ. రెండవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయినా సందర్భంగా ఈరోజు మా స్థానిక ఎంపీ అరవింద్ గారు మన జైత్యాలకు ఇచ్చేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే పరిష్కరించడం క్షమించాలి అనిత భవిష్యత్తు. ఎందుకంటే దాంతో దీనిని ముఖ్య ఉద్దేశంగా మేము మా మున్సిపాల్ నుండి స్వాగతం చెప్తూ ముగ్గురు కౌన్సిలర్లను సారు అరవింద్ గారికి ఎంపీ గారికి మేము ఒక షాప్లో కలుపుతామని పురం రామ్ పోలీసు గారు సమావేశం విశ్వాసంగా మాకు బర్త్డే అట అక్కడ తీసుకోండి. గంట ఇదే నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమాపణలు. మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేశాక 1 సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం ఎంత క్రిటికల్గా ఉండేనో, ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటా ఉన్నామో ఇంకా ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో ఏ రకంగా ప్రపంచంలోని అతిపెద్ద డెమోక్రసీని, ఇటువంటి మహమ్మారిని ఎదుర్కొంటూ ప్రపంచ స్థాయిలోనే ప్రతి దేశం యొక్క రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ భారతదేశం వైపు చూసేటట్టు దిశానిర్దేశం కోసము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వైపు చూడడం ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం. ఒక నాయకుని లక్షణాలు ఇటువంటి క్లిష్ట పరిస్థితిలోనే మనకు తెలుస్తూ ఉంటాయి. ఇవాళ నిజంగా కూడా మోడీ గారి వైపు అమెరికా లాంటి దేశం యొక్క రాష్ట్రపతి కూడా మన హెల్ప్ అడిగి మందుల కోసం కానీ
ఏ రకంగా హ్యాండిల్ చేస్తున్నారో వాటి విషయంలో కానీ మోడీ గారి ముందు చూపు, ఆయన నాయకత్వం, ఆయన ఒక పిలుపిస్తే ఇవాళ 130 కోట్ల భారతీయులు మొత్తం కోఆపరేట్ చేస్తున్నారంటే ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి మోడీ గారి ఇన్స్పైరింగ్ లీడర్షిప్ నిదర్శనం. దీనికి ఇంత యూనిటీ మనం 70 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఎప్పుడూ చూడలేదు. ఏ నాయకుడు కూడా ఒక పిలుపునిస్తే మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా దాన్ని పాటించి ఇవాళ ఈ కరోనా మహమ్మారిని పోట్లాడుకుంటూ ఇనిషియల్ స్టేజెస్ లో మనము we were not prepared for such large cases obviously. ఇవాళ ఈ 2 months లో మనము PPE కిట్లు రోజుకి 2 లక్షల PPE కిట్లు మనం ఇవాళ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాము. అసలు PPE కిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇండియాలో వితిన్ 45 డేస్ మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యి మాస్కులు కానీ, PPE కిట్లు కానీ, వెంటిలేటర్స్ కానీ ఈ ఇనిషియల్ 2 months ఏ రకంగా అయితే మోడీ గారు హ్యాండిల్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నారు, దిస్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, వెరీ వెల్ ప్లాన్డ్. Hats off to him, and we are all lucky to have a leader, a person like him as Prime Minister of this country, especially during this crisis period. ఏమన్నా ఫైనల్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మా ప్రభుత్వం చేసిన కార్యకలాపాలు, అచీవ్మెంట్స్ గత సంవత్సరంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మీ సహకారం కోరక తప్పదు. అందుకోసమే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి మీడియా మిత్రుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో కొన్ని అంశాలు ఫస్ట్ ఇయర్ ఆఫ్ మోడీ 2 గవర్నమెంట్ లో అచీవ్మెంట్స్, దీని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. జన్ధన్ ఖాతాలు గల మహిళలకు 20 కోట్లు ఒక్కొక్కరికి 1500 చొప్పున 30,000 crores వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అబౌట్ 20 crore జన్ధన్ అకౌంట్ హోల్డర్స్, ఆల్ ఉమెన్, వాళ్ళకి 1500 చొప్పున 30,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఉజ్వల పథకం కింద లబ్ధి పొందిన సుమారు 9 కోట్ల మంది మహిళలకు ఉచిత సిలిండర్లు 3 నెలల పాటు. దీని ఖర్చు 16,800 కోట్లు. ప్రతి రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, 1 కిలో పప్పు అదనంగా. దీని ఖర్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తా ఉన్నారు. దీని ఖర్చు 24,000 crores. పేద వితంతువులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ 1000 రూపీస్ చొప్పున వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ 3,000 crores. ఉపాధి హామీ కూలీని రూపాయలు 182 నుంచి 202కు పెంచుకుంటూ దాని ఖర్చు 47,066 కోట్లు. పట్టణాల్లో ఉన్న పేద ప్రజలకు ఆహారం, ఆశ్రయం కోసం 11,002 crores, 11,002 కోట్లు. తాము ఉంటున్న రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వలసదారులకి ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ధాన్యం, కుటుంబానికి 1 కిలో కందిపప్పు 2 నెలలు రూపాయలు 3,500 కోట్లతో ఇవ్వబడతా ఉంది. ఈ 2 స్కీమ్స్ లో తెలంగాణకి వచ్చింది కార్డ్లెస్ పువర్ మైగ్రెంట్స్. మన తెలంగాణకు వచ్చింది 599 కోట్లు వీళ్ళని చూసుకోమని. కానీ మైగ్రెంట్స్ ని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారుల్ని ఇక్కడ చూసుకున్న దాఖలాలు, వాళ్ళ భోజనం పెట్టిన దాఖలాలు మన రాష్ట్రంలో లేవు. ఈ డబ్బు ఎక్కడ పోయింది అని అందరూ అడగొచ్చు. ఏప్రిల్ 1st వీక్ లో ఈ డబ్బు వచ్చింది, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఈ డబ్బు మొత్తం
కేసీఆర్ గారు తన వాగ్దానం చేసిన 1500 రూపాయలు కార్డ్ హోల్డర్స్ కి ఏదైతే ఆయన ఇస్తా అన్నాడో దానికి ట్రాన్స్ఫర్ చేసి గిరిజనులకి అటవీ యాజమాన్యం వన్యప్రాణులు రక్షణ సంబంధిత కార్యక్రమాల్లో ఉపాధి కల్పించడం కోసం రూపాయలు 6000 crores. స్ట్రీట్ వెండర్స్ కు ఒక్కొక్కరికి వర్కింగ్ క్యాపిటల్ గా 10,000 రూపీస్, దానికైన ఖర్చు 5,000 crores. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద తొలి విడత చెల్లించింది 18,700 కోట్లు. పంట బీమా పథకం కింద రైతులకు చెల్లించిన బీమా 6,400 కోట్లు. మన రాష్ట్రంలో ఇది కూడా ఈ స్కీమ్ కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయబడదు. ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2.5 crores ప్రజలకి రైతులకు కొత్త కిసాన్ 2.5 crores 2.5 కోట్ల రైతులకి కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు, దాని ద్వారా ఇచ్చిన రుణాలు 2 లక్షల కోట్లు. మత్స్యరంగం అభివృద్ధి కోసం 20,000 కోట్లు. పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులకి టీకాల కోసం 13,343 కోట్లు. కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడానికి 74,300 crores. ఆరోగ్య కార్యకర్తలకు రూపాయలు 50 లక్షల బీమా సదుపాయం. ఇప్పటికే 51 లక్షల పిపిఈ కిట్లు, 87 లక్షల N95 మాస్కులు, 11.808 కోట్ల హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్లు సరఫరా చేయడం జరిగింది. 11.08 crores. ఇదే కాకుండా మన జిల్లాలో మన్రేగా కింద బెనిఫిషియరీస్ 45,000 ఉంటే ఈ సంవత్సరంలో 66,000కి పెరిగింది జగిత్యాల జిల్లాలో. ఇవాళ ఈ సమావేశం తర్వాత లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా కలవడం జరుగుతూ ఉంది. జగిత్యాల జిల్లాలో డీటెయిల్స్, ముద్రా లోన్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంతవరకు డిస్బర్స్ అయ్యాయి, ఏ స్కీమ్ కింద ఎంత అయినాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మేము తీసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 39,015 లోన్స్ డిస్బర్స్ అయినాయి ముద్ర కింద. అందులో 3 రకాలు ఉంటాయి. అన్ని కలిపి 39,015 విత్ అన్ అమౌంట్ ఆఫ్ 630 crores నిజామాబాద్ జిల్లాలో డిస్బర్స్ అవడం జరిగింది. ఇవన్నీ ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉపాధి కల్పించడం. దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ స్టేట్ గవర్నమెంట్. అదే కాకుండా సుమారు 5,000 మందికి పైగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్లేస్మెంట్స్ దొరికినాయి. సో దిస్ ఇస్ జస్ట్ నిజామాబాద్. జగిత్యాలు నేను ఇవాళ డీటెయిల్స్ అని తీసుకొని ఐ రిలీజ్ అ ప్రెస్ నోట్ వెరీ సూన్. సో మన తెలంగాణ ఏర్పడ్డాక 6 సంవత్సరాలలో 6.5 సంవత్సరాలు దాదాపు 6.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 29,000. 29,000 కేవలం నిజామాబాద్ జిల్లాలో 39,000 మందికి మనం లోన్స్ డిస్బర్స్ చేసాం బిజినెస్ పెట్టుకుంటాం. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఏ రకంగా మోదీ గారి ప్రభుత్వం ఆయన స్కీమ్స్ పెనట్రేట్ అవుతా ఉన్నాయి ప్రజల మధ్యలో. ఇక 17th లోక్సభ మన దేశాన్ని రీడిఫైన్ చేస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే ఫస్ట్ ఇయర్ లో అచీవ్మెంట్స్ పార్లమెంట్ లో ఐ వుడ్ సే రీడిఫైనింగ్ ఇండియా. ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ అవ్వడం, 2017లో భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముస్లిం మహిళల సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము
కొత్త లా తీసుకురావాలని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ బిల్ తేవడం జరిగింది. ఆనాడు రాజ్యసభలో మనకు మెజారిటీ లేని కారణంగా ఎన్డీఏకి అది పాస్ చేసుకోలేకపోయాము. ఈసారి మనము ఫస్ట్ సెషన్ లోనే ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370(35)A ఇది ప్రతి భారతీయుడికి ఒక ఇరిటేషన్ లాగా ఉండే 70 సంవత్సరాలు కొన్ని తరాలు దీనికి వ్యతిరేకంగా పోట్లాడి ప్రాణాలు కూడా పోయినాయి. వాళ్ళందరూ కళ నెరవేరింది. అదేదో పెద్ద అది తీసేయడం అసాధ్యం. ఈ కేసీఆర్ లాంటి నాయకులు, ఓవైసీ లాంటి దేశ ద్రోహులు, కాంగ్రెస్ నాయకులు లాంటి మూర్ఖులు అదేదో పెద్ద సమస్య, దాన్ని తీయలేమన్నాడు. ఒక ఛాయని ఏమంటే తీసిపడేసినట్టు తీసిపడేసి దానికోసం స్పెషల్లీ యువత, నాలాంటి యువత మోదీ గారికి అభిమానులుగా నిలబడిపోతాం జీవితాంతం. ప్రతి హిందూ, ప్రతి భారతీయుడి కళ, అసలు హక్కు. ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. భారతదేశం రామజన్మభూమి. ఇక్కడ కూడా రామ మందిరం కట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో, ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందో, ఎంత కరసేవ చేయాల్సి వచ్చిందో, ఎన్ని రథయాత్రలు తీయాల్సి వచ్చిందో, ఇది మన కర్మ. ఈ కాంగ్రెస్ వాడు ఈ దేశానికి ఒక శాపం లాగా ఉండే కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి. ఎప్పుడు ఏదో అడ్డు, ఏదో కేసులేసి దాన్ని పొడిగించుడు, ఇటువంటి చిల్లర రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, మస్కా పాలిష్ కొట్టుకుంటా అందుకని అలా కనుమరుగు అయిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగంలో ఏం రాస్తున్నా అలాగే సెక్యులర్ పదము డెమోక్రసీ కంటే పెద్ద కనబడుతుంది అది కాంగ్రెస్ వాళ్ళు, ఈ టిఆర్ఎస్ వాళ్ళకి. ఈ ఓవైసీకి అయితే హైదరాబాద్ బయట మొత్తం సెక్యులరిజం కావాలని హైదరాబాద్ లో సెక్యులరిజం అవుతుంది. వాళ్ళ పార్టీ పేరే మతతత్వం, మతం పేరున్నది. దేశం మొత్తం సెక్యులరిజం కావాలి, హైదరాబాద్ లో మాత్రం అవుతుంది ఓవైసీ. ఇటువంటి థర్డ్ క్లాస్ రాజకీయాలు చేసి ప్రతి హిందువుని మనసును నొప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ కళ కూడా నెరవేరింది. కోర్టు డైరెక్షన్ మేరకు ట్రస్టును ఫామ్ చేసి రామ మందిర నిర్మాణం మొదలైంది. ఈ దేశాన్ని 3 ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీ. ఆ 3 ముక్కలు చేసి కూడా, ఆ పాపం చేసి కూడా హిందువులకి న్యాయం చేయలేకపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఇబ్బందులు పడుతున్న హిందువులకి, మత మార్పిడికి గురైతున్న హిందువులకి, మత మార్పిడి కోసం మర్డర్లు, మానభంగాలకి గురైతున్న హిందువులకి ఇవాళ మోడీ గారు శ్రీరామ రక్షలాగా వచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా ఈ చిల్లర ముఖ్యమంత్రులు, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు దాని మీద కూడా రాజకీయాలు చేయడం జరుగుతాం. ఓవైసీ అడ్డుపెట్టుకొని పైకి వాళ్ళ ప్రోగ్రామ్స్, ర్యాలీలు ఎంత నానా తదనం చేసిండ్రో ఈ కరోనా రాకంటే ముందు మనందరికి తెలిసిన విషయమే.
CAA is another milestone in Modi 2 government. Inkoti water tribunals అసలు కొట్లాడుతూనే ఉంటారు. రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో నడుస్తూనే ఉంటాయి దశాబ్దాల కొద్ది, జీవితాల కొద్ది, సాల్వ్ మాత్రం కావు. ఇటువంటి ఇంటర్ స్టేట్ నీళ్ల కోసం ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా 3 సంవత్సరాల పరిమితిని ఏర్పాటు చేసి 3 years లోపల ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలన్నది ఈ యాక్ట్ తీసుకురావడం. ఇవి హైలైట్స్ ఆఫ్ మోడీ 2 గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్. ఇది కాకుండా గత సంవత్సరంలో ప్రజాహిత చట్టాలు అనేకం అమలయ్యాయి. ఉత్పాదకత విషయంలో మన పార్లమెంటు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది. ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం, చిట్ ఫండ్ చట్టానికి సవరణ, మహిళలు, పిల్లలు మరియు దివ్యాంగులకు మరింత రక్షణ కల్పించే చట్టాలు పార్లమెంట్లో వేగంగా ఆమోదం పొందాయి. యాంటీ నేషనల్ యాక్టివిటీస్ మీద కూడా, యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద కూడా యాక్ట్ ని బలోపేతం చేయడం జరిగింది. ఇటువంటి స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటున్నారు కాబట్టి UPA 1, UPA 2లో మనం 27 సీరియల్ బాంబ్ బ్లాస్ట్ చూసినాం దేశంలో, అవుట్ సైడ్ కశ్మీర్, త్రూఅవుట్ ద కంట్రీ. 1100 భారతీయుల ప్రాణాలు పోయినాయి, అమాయకుల ప్రాణాలు ఈ సీరియల్ బాంబ్ బ్లాస్ట్. ఇది కేవలం సీరియల్ బాంబ్ బ్లాస్ట్, టెర్రరిస్ట్ అటాక్లు కావు. ఇవాళ గత 6 సంవత్సరాల నుంచి ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్ట్ లేదు. ఇవాళ కశ్మీరు భారత అంతర్భాగం అయిపోయింది. కశ్మీరు లో టెర్రరిస్ట్ యాక్టివిటీ టోటల్ గా కంట్రోల్లోకి వచ్చింది, డిమినిష్ అవుతా ఉంది. అతి త్వరలో అక్కడ టెర్రరిజం అన్నది నామరూపాలు లేకుండా పోతుంది. పాకిస్తాన్ తోటి కానీ చైనా తోటి కానీ ఏ రకంగా డీల్ చేసినారో ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ మూడో దేశం ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా సాల్వ్ చేసుకోగలిగినాము. ఒక పవర్ఫుల్ నేషన్ గా ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించగలిగినాము. ఇది కేవలం మోడీ గారి నాయకత్వం వల్లే సాధ్యమైంది. మూడు కోట్ల రైతులకి సుమారు 4.22 లక్షల రుణాలు ఏవైతే వాళ్ళ మీద ఉన్నాయో అవి 3 months కరోనా వల్ల 3 months డిఫర్ చేయడం జరిగింది ఆ లోన్ రీపేమెంట్స్. ఇవాళ అగ్రికల్చర్ లో రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని మార్కెట్ ని పూర్తిగా ఓపెన్ చేయడం జరిగింది. కార్పొరేట్ సెక్టర్ ని పొలం కాడికి టైఅప్ చేసుకోవడానికి ఆహ్వానం పలుకుతుంది ఈ కొత్త ఆర్డినెన్స్. ఇటువంటి పాలసీ చేంజెస్ తోటి రైతుల పంటకి కూడా బెటర్ ప్రైస్ దక్కే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మోడర్న్ ఫార్మింగ్ దిశగా భారతదేశం యొక్క రైతు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటివి అన్ని కూడా కొన్ని దశాబ్దాల ముందే అవ్వాల్సిన అవసరం ఉండే. ఇది మోడీ గారు కేవలం ఒక టర్మ్ 6 సంవత్సరాల కాలంలో ఇటువంటి మేజర్ పాలసీ డెసిషన్స్ అన్ని రంగాలలో కూడా తీసుకురావడం, ఇది కేవలం
ఒక పేద స్థాయి నుంచి పేదరికం చూసిన వ్యక్తి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన వ్యక్తి రోజుకి 16 నుంచి 18 గంటలు పనిచేసే వ్యక్తి నో అదర్ ఇంట్రెస్ట్ దెన్ నేషనల్ ఇంట్రెస్ట్. అటువంటి యాటిట్యూడ్ క్యారీ చేసే వ్యక్తి ఆయనతోటి సాధ్యం. కేవలం 2 నెలలలో 1 ఏప్రిల్ నుంచి 30th మే 2020 ఏప్రిల్ అండ్ మే మార్చ్ అండ్ ఏప్రిల్ 1st మార్చ్ టు 30th ఏప్రిల్ మార్చ్ అండ్ ఏప్రిల్ కేవలం 2 నెలలలో 63 లక్షల రైతు రుణాలు ఇచ్చి 86,600 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి in all fronts, right from agriculture, the way we are handling corona crisis, national security, international relations, అనేక రంగాలలో మేజర్ పాలసీ చేంజెస్, 70 సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అటువంటివి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయినా సరే, కొత్త బిల్స్ అయినా సరే, అనేక రంగాల్లో కూడా అతి వేగంగా మోదీ గారి ప్రభుత్వం ఈ 1 year లో ముందుకు సాగింది. దయచేసి మీడియా మిత్రులకి నేను చేతులు జోడించి కోరేది, ప్రతి ఇంటికి ఇది వెళ్ళేటట్టు భారతీయ జనతా పార్టీకి కొంచెం సహకరించండి. మోదీ గారి స్కీమ్స్ ప్రజలకు ఎంత అవేర్నెస్ వస్తే అంత బెనిఫిట్ వాళ్ళు పొందుతారు. మీ అందరికీ మరోసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాం. అనదర్ గుడ్ న్యూస్ అంటే ఐఎమ్ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్. అనన్య అన్న పాప, జగిత్యాలకి సంబంధించిన పాప, ఐ డిడ్ంట్ వాంట్ టు కమెంట్ ఆల్ దీస్ డేస్. మన ఫౌండేషన్ లో కూడా తీసుకున్నాము, కానీ నౌ ఐ థింక్ లాస్ట్ 3-4 days నుంచి ఆమె పాప వెంటిలేటర్ పై నుంచి లేదు. షీ ఈజ్ ఆన్ హర్ ఓన్, షీ ఈజ్ ఇంప్రూవింగ్. బట్ ఎనీహౌ ఐ వుడ్ వాంట్ టు డిక్లేర్ ఇట్ వన్స్ షీ ఈజ్ టోటలీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ రిస్క్ అండ్ అవుట్ ఆఫ్ హాస్పిటల్. We'll all further pray. I know lot of Jagityal important people have called me. మా కృష్ణహరి గారు చేసిండ్రు, ఇవాళ ఐ డోంట్ నో మన మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా చేసిండ్రు, లేడీ ఆవిడ పేరు విజయలక్ష్మి గారు, ఇంకా వేరే నాయకులు మీడియా మిత్రులు చేసిండ్రు. ఐ థింక్ షీ ఈస్ వెరీ క్లోజ్ టు జగిత్యాల్ ఆన్ ద హోల్. వాళ్ళ ఫాదర్ గురించి మంచిగా చెప్తా ఉన్నారు అందరూ. సరే, ఎనీహౌ గాడ్ వాస్ గ్రేట్ టిల్ నౌ. లెట్స్ ఆల్ pray for few more days. దేశవ్యాప్తంగా ఏదైతే ప్రధానమంత్రి యొక్క లేఖలు పంపించడం జరిగింది, అది ఇంటింటికి 11వ తారీఖు నుంచి మేము ప్రారంభిస్తున్నాం. దాన్ని ఈరోజు మన ఎంపీ గారి చేతుల మీదుగా దీన్ని మనం రిలీజ్ చేస్తున్నాం. ఈ కలపత్రం ఒకసారి పట్టుకోండి. నరేష్ భాయ్ పట్టుకోండి, అందరు పట్టుకోండి. అటు సంజీవ్ రాజు రాడు కానీ నరేష్ మంచిగా పట్టుకోరు.
ఈ కార్యక్రమం ఇది లేదని